తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఆలయ సన్నిధిలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశగా భూదేవిని పూజించి మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింప చేసిన తర్వాత క్రతువును శాస్త్రోక్తంగా చేపడుతున్నారు. భద్ర ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు. దీనిలో భాగంగా తిరుమల బ్రహ్మోత్సవాలపై అధికారులు ఉపగ్రహ నిఘా ఉంచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే టీటీడీ ఏర్పాట్లు కూడా సమావేశంగా చేశారు. అయితే మొత్తం మీద పాలకులు చేస్తూ ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి పట్టుపుస్తకాలుగా సమర్పించారు. 9 రోజుల పాటు 60 టన్నుల పుష్పాలతో శ్రీవారిని ఆకర్షించినట్టుగా వెల్లడించారు. అయితే మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే కలియుగ దైవం ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమై 9 రోజులు ఈ ప్రతి ఒక్క వాహనం తిరుమల మడవీధుల్లో కూడా భక్తులుగా స్వామిగా దర్శనమిస్తారు. యోగశాలలో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. 24న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా వాహన సేవలు ఉంటాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. అయితే మొత్తం మీద 5,000 మంది పోలీసులతోనూ, అటు మాడవీధుల్లో ఉన్న డ్రోన్స్, స్క్రీన్ కెమెరాలతోనూ, అటు ప్రతి బ్రహ్మోత్సవాలు కూడా ఈసారి పగడబందీగా కూడా జరుపుతున్నారు. సుమారు ఈసారి విజయదశమి లీవులు కావడంతో కూడా అక్కడి నుంచి కూడా నీరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది కూడా తిరుమల ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే బ్రహ్మోత్సవాలు ఈసారి రంగరంగ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మొత్తంగా లైటింగ్ బ్యానర్లతో కూడా, స్క్రీన్లతో కూడా, విద్యుత్ అలంకరణతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ఈసారి టీటీడీ ఏర్పాటు చేసింది. మొత్తం మీద చూసుకుంటే బ్రహ్మోత్సవాలు ఈ రోజు అంగరంగంతో కూడా ప్రారంభం కూడా అవుతుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ మధు.